వాడు, ఈయనకి ఎవరు సాటి వస్తారు అని జానకి రామచంద్రులు ఏ శౌర్యవంతుని, మహాశాంతుని, అతి దాంతుని, అరికృతాంతుని, మతిమంతుని, హనుమంతుని అభినుతిస్తారో ఆ హనుమంతునికి నేను నమస్కరిస్తున్నాను అన్నాడు. ఈ చెప్పేటప్పుడు హనుమంతుడు మహాశాంతుడు, అతి దాంతుడు. అంటే మనస్సు ఎప్పుడు నిగ్రహించున్నవాడు శాంతం ఉన్నవాడు, ఇంద్రియాలను నిగ్రహించినవాడు దాంతుడవుతాడు. కానీ మనోనిగ్రహ, ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి వాడు శత్రు సంహారకుడు, జ్ఞాని అయినటువంటి హనుమంతుడు అన్నారు. ఆ కారణం చేతనే సీతమ్మ ఒక మాట అంటుంది, నహిత్వాం ప్రాకృతం మన్యే వానరం వానరషభ యస్య తే నాస్తి సంత్రాసో రావణం నాపి సంభ్రమ. అమ్మా నేను రామదూతని అనగానే మురిసిపోయి సీతమ్మ ఎన్ని మాటలుంటుంది. ఎంత గొప్పవాడివయ్యా నువ్వు, నేను ప్రాకృత వానరుడు అనుకోవట్లేదు, అంటే సామాన్య వానరుడుగా అనుకోవడం లేదు. ఎందుకంటే నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే భయం అనేది నీ దగ్గర ఏ కోశానా లేదు. శత్రువులు వీటికి వచ్చినప్పుడు కొంచెం అటు ఇటు చూడటం, ఏ శత్రువు చూస్తాడని భయం, ఇలాంటివన్నీ ఉంటాయి. నీ దగ్గర భయమే కనిపించట్లేదు, నిర్భయంగా కూర్చుని హాయిగా మాట్లాడుతున్నావు. రావణుడు అంటే నీకు భయం కూడా లేదయ్యా. నువ్వు సమర్థుడివి, జ్ఞానివి, పరాక్రమవంతుడివి, అన్నీ నువ్వు చేసిన పనులు తెలిసిపోయాయి. సీతమ్మ ఎంత గొప్పదండి. అతన్ని చూస్తూనే అతను చేసిన పని బట్టి అతను పరాక్రమవంతుడని, సమర్థుడని, జ్ఞాని అని 3 విషయాలు చెప్పింది ఆ తల్లి. చెప్పి ఇంకో మాట ఉంటుంది, అవునులే రాముడు పంపితే తక్కువ వాళ్ళని పంపుతాడా, గొప్ప వాళ్ళని పంపుతాడు కదా అన్నది ఇక్కడ. మళ్ళీ వాళ్ళ ఆయన గొప్పతనం. యజ్ఞసి ప్రేషితస్తేన రామేణ విదితాత్మన ప్రేషయిష్యతి దుర్ధర్షో రామో నహ్యపరీక్షిత పరాక్రమ విజ్ఞాయ మత్సకాసం విశేషత. నా దగ్గరికి రాముడు పంపాడు అంటే పరీక్షించకుండా పంపుతాడా, గొప్పవాళ్ళని పంపుతాడు అని. మళ్ళీ గొప్పవాళ్ళని పంపగలిగి, ఎంచుకుని పంపగలిగే గొప్పవాడు మా ఆయన అని రామచంద్రమూర్తిని స్తుతించిందండి. అయితే దూతకు ఉండవలసిన లక్షణాలు కొన్ని రాజనీతి శాస్త్రం చెప్తుంది. ఆ లక్షణాలన్నీ హనుమంతుడి దగ్గర ఎలా ఉన్నాయో మనం పరిశీలించాలి. మేధావి, వాక్పటు, ప్రాజ్ఞ, పరచిత్తోపలక్షక, ధీర, యథోక్తవాది, ఏష దూతో విధీయతే. ధీర యథోక్తవాదీ చ ఏష దూతో విధీయతే. ఇంకా చాలా ఉన్నాయి.